నమస్కారం. మరి నిన్నటి దినాన జాతీయ చీఫ్ ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీకి అక్కడ మా అడ్వకేట్ ద్వారా రాజ్యాంగ సూక్తులకు విరుద్ధంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లయ్య గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని జాతీయ ఎలక్షన్ కమిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్ పైన అధికారుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 50+1 ఓటు రావాల్సిన పరిస్థితుల్లో అన్ని ఓటు రానప్పటికీ ఈరోజు అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటన చేయడం, దీనికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మద్దతు పలకడం, ఇయాటి వరకు వాళ్ళు మాట్లాడకపోవడం దేనికి సంకేతం? దీనిపైన నేను చెప్పినట్టుగా నిన్న దినాన ఢిల్లీలో జాతీయ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తా. మరి ఈరోజు ఇది ప్రజాస్వామ్యాన్ని తూట్టుపొడవడం, రాజ్యాంగాన్ని తూట్టుపొడవడం, రాజ్యాంగం యొక్క సూక్తులను తూట్టుపొడవడం ఎలక్షన్ కమిషన్ అంత పెద్ద నేరానికి పాల్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తితోని, ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఖచ్చితంగా దీనిపైన ముందు సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితంగా దీనిపైన కేసు వేస్తాం, కొట్లాడతాం. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా కన్ను తెరిచి దీనిపైన చర్యలు తీసుకుంటుందా, వాళ్ళ తప్పును సరిదిద్దుకుంటుందా, లేకుంటే మొండిగా వ్యవహరించి ఆభాసు పాలవుతుందా ముందు తెలుస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.